కొండవీటి సింహంలో ఈ మధుమాసంలో డాక్టర్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, పి సుశీల గారు పాడిన వేటూరి గీతం, చక్రవర్తి సంగీతం. ఈ పాటతో మీ ముందుకు వస్తున్నారు. ఈ భలే మంచి రోజుకి 24 సంవత్సరాల నుంచి వెనకాల కాడి మోస్తున్న మా కార్యదర్శి శటకోపం సుదర్శన్, వారి భార్య వినీల్ రేఖ. ఈ మధుమాసంలో మధుమాసంలో ఈ దరహాసంలో పలిలో పలికే కోయిల బ్రతుకే హాయిగా. ఈ మధుమాసంలో ఈ దరహాసంలో మదిలో కదిలి పలికే కోయిల బ్రతుకే హాయిగా. ఆకాశం అంచులు దాటే ఆవేశం నా గీతం, అందులోని ప్రతి అక్షరము అందమైన నక్షత్రం. ఆ గీతం పలికిన నా జీవితమే సంగీతం, సంగమించు ప్రణయంలో ఉదయ రాగ సింధూరం. ప్రేమే పెన్నిదిగా దైవం సన్నిధిగా, ప్రేమే పెన్నిదిగా దైవం సన్నిధిగా, సమశృతిలో జత కలిసి ప్రియలయలో అదమరచి అనురాగాలు పలికించు వేళ. ఈ మధుమాసంలో ఈ దరహాసంలో మదిలో పలికే కోయిల బ్రతుకే హాయిగా. అందమైన మన ఇల్లు అవని మీద హరివిల్లు, ఋతువులెన్ని మారినా వసంతాలు వెదజల్లు. తెల్లవారిన సంజలలో తేనె నీటి వడగళ్ళు, జ్ఞాపకాల నీడలలో కరుగుతున్న కన్నీళ్ళు. ఒకటే ఊపిరిగా, కలలే చూపులుగా, ఒకటే ఊపిరిగా, కలలే చూపులుగా. మనసులలో మనసిరిగి మమతలనే మధులొలికే శుభయోగాలు తిలకించు వేళ. ఈ మధుమాసంలో ఈ దరహాసంలో మదిలో పలికే కోయిల బ్రతుకే హాయిగా. మాకు ఒక ఆప్తులు, ఘంటసాల అభిమాని తెనాల నుంచి విచ్చేశారు శ్రీ పురాణ వెంకటరమణ. వారిని కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాను.
ఈ పురాణం వెంకటరమణ గారి గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆయన వయసు 70 సంవత్సరాలు. సినీ సంగీతంలో ఒక మూవింగ్ ఎన్సైక్లోపీడియా. కళ్ళు మూసుకుని మనం పిలిచి ఎవరు ఏ ప్రశ్ననో అడగండి, అక్కినేని నాగేశ్వరరావు ఎంట్రమది ఏ సినిమా ఎప్పుడు రిలీజ్ అయింది, దాని మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు, హిందీ పాటలతో కూడా చెప్పగలరు. అన్నిటికంటే ముఖ్యమైన విషయం అంటే ఆయన అక్కినేని నాగేశ్వరరావు గారికి అత్యంత ప్రియమిత్రుడు. ప్రతి వారం ఒకసారి కలిసారు. పురాణ వెంకటరమణ గారి వేదిక మీద రావాల్సిగా కోరుతున్నాం. అలాగే మా ఆప్తులు ఆత్మీయులు శ్రీ కాళ్ళ పాపారావు గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. కొంతమంది విజయవాడ నుంచి మా మిత్రులు, మా బంధువులు, ఆత్మీయులు కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసి సహకరించారు. వారిని పంపిస్తున్నాం. శ్రీ టీకే రామకృష్ణ, స్టేట్ బ్యాంక్ విశ్రాంత అధికారి. శ్రీ టీకే శ్రీరాఘవ, ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ ఖమ్మం. శ్రీ పీకే నరసింహాచార్యులు, హైదరాబాద్. శ్రీ పీకే రంగబాబు, డాక్టర్ రాధిక, విజయవాడ. వీరిని కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాను. ముందుగా శ్రీ పురాణ వెంకటరమణ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. వీరు చాలా గొప్ప విశ్లేషకులు. ఎవరికైనా మీకు ఏదైనా అనుమానం ఉందనుకుంటే, ఆయన నాలెడ్జ్ పరిశీలించుకుంటే, ఏదైనా ఏ చదువుకున్న అమ్మాయిలు ఎప్పుడు రిలీజ్ అయింది సార్? చదువుకున్న అమ్మాయిలు ఎప్పుడు రిలీజ్ అయింది? నమ్మిన బట్టి ఎప్పుడు రిలీజ్ అయింది? 6/1/69. అలా మీరు ఏదైనా అడగండి. అలాగే హిందీ పాటలు కూడా అంత మెమొరీ ఇంకెవరికి ఉండదు. వారికి చిరు సత్కారం అందించవలసిందిగా మా అధ్యక్షుడు డాక్టర్ వాసుదేవ్ గారిని కోరుతున్నాను. మా కాళ్ళ పాపారావు గారు. ఎవరైనా ఏదైనా సహకారం అందిస్తుంటే ఇచ్చా. కానీ మా పాపారావు గారు అయితే ఇంకా నేను మీకు ఏం పని చేసి పెట్టాలి, ఇంకా నా దగ్గర నుంచి మీకు ఏం కావాలి అని చెప్పి అడుగుతూ అస్సలు మా వెనకాల వాళ్ళ నాన్నగారు ఉన్నప్పటి నుంచి కూడా మాకు సహకరిస్తున్నారు వీళ్ళ బ్రదర్స్. చాలా పాపారావు మాకు ఈ ఖమ్మంలో గ్రామీణ బ్యాంకులో ఉద్యోగం ఇప్పించి మాకంటూ జీవనోపాధిని కలగజేసిన ఆయన శ్రీ పీకెటి ఆచార్య గారు. ఆయనకి ఈ విధంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. శ్రీ టీకే శ్రీరామకృష్ణ, టీకే శ్రీరాఘవ, శ్రీ టీకే శ్రీరామకృష్ణ, శ్రీ పీకే నరసింహాచార్యులు, శ్రీదేవి, వీరు హైదరాబాద్ నుంచి వచ్చారు. శ్రీ టీజీవీఎన్ ఆచార్యులు, కళ్యాణి, వీరు ఖమ్మం. వీళ్ళందరూ ఘంటసాల గారికి వీరాభిమానులు. ప్రత్యేకంగా ఈ కార్యక్రమానికి శ్రమ తీసుకుని వీళ్ళు చాలామంది విజయవాడ నుంచి, హైదరాబాద్ నుంచి విచ్చేశారు. పీకే రంగబాబు, వారి శ్రీమతి డాక్టర్ రాధిక. ఈ డాక్టర్ రాధిక విజయవాడ రమేష్ హాస్పిటల్లో పనిచేస్తోంది. ఎంతో తీరుబడి చేసుకుని డాక్టర్గా చాలా బిజీ ఉన్న ఖాళీ చేసుకుని ఈ కార్యక్రమానికి విచ్చేసింది రంగబాబు. సురేఖ గారు వినిపించని రాగాలి పాటని ఇప్పుడు విందాం. థ్యాంక్ యూ అండి. ఇది దాదాపుగా
చూపులు నాలోనే వెలిగించు దీపాలే, తొలి చూపులు నాలోనే వెలిగించు దీపాలే, చిగురించిన కోరికలే చిలికించెను తాపాలే, వలచి మనసే మనసే వినిపించని రాగాలే. వలపే వసంతములా పులకించి పూసినది, వలపే వసంతములా పులకించి పూసినది, చెలరేగిన తెమ్మెరలే గిలిగింతలు రేపినవి, విరిసే వయసే వయసే వినిపించని రాగాలే. వికసించెను నా వయసే మురిపించు ఈ సొగసే, వికసించెను నా వయసే మురిపించు ఈ సొగసే, విరితే వెన్నెలలో కొరతేదో కనిపించే, ఎదలో ఎవరో మెరిసే వినిపించని రాగాలే, కనిపించని అందాలే, అలలై మదిని కలచే, కలలో ఎవరో పిలిచే వినిపించని రాగాలే. ఇక్కడ పనిచేసి పదవి విరమణ చేశారు. ఏలూరు అంకిరెడ్డి ప్రసాద్ గారి అబ్బాయి, ఏలూరు వెంకటేశ్వరరావు గారి మనవడు చిరంజీవి విశ్వక్, అతని బొమ్మ కూడా మనకి టీవీ మీద కనబడుతూ ఉంటుంది. అతనికి తెలుసు. ఉంటాం, ఇక్కడికి రాలేకపోయారు. అయినప్పటికీ కూడా మాకు అందించవలసిన చేతును కూడా ఆయన అందించారు. కృతజ్ఞతలు. జుమ్మంది నాదం సైరంది పాదం, తను ఊగింది వేళ చెలరేగింది ఒక రాసలీల. జుమ్మంది నాదం సైరంది
నాదం సయ్యంది పాదం తను ఊగింది వేళ చెలరేగింది ఒక రాసలీల నటరాజ ప్రేయసి నటనాల ఊర్వశి నటించు నీవరి తెలిసి నటరాజ ప్రేయసి నటనాల ఊర్వశి నటించు నీవరి తెలిసి ఆకాశమే పొంగే ఆవేశం కైలాసమే వంగే నీ కోసం జుమ్మంది నాదం సయ్యంది పాదం మెరుపుంది నాలో అది నీ మేని విరుపు ఉరుముంది నాలో అది నీ మూవ పిలుపు చినుకు చినుకులో చిందుల గెలతో కురిసింది తొలకరి జల్లు విరిసింది అందాల హరివిల్లు ఈ పొంగులే ఏడు రంగులుగా చుమ్మంది నాదం సయ్యంది పాదం తను ఊగింది వేళ చెలరేగింది ఒక రాసలీల కలిసే కళ్ళలోన కురిసే పూలవాన విరిసెను ప్రేమలో హృదయాన కలిసే కళ్ళలోన కురిసే పూలవాన విరిసెను ప్రేమలో హృదయాన కలిసే కళ్ళలోన పెరిగి తరిగేను నెలరాజు వెలుగును నీ మోము ప్రతిరోజు పెరిగి తరిగేను నెలరాజు వెలుగును నీ మోము ప్రతిరోజు ప్రతిరేయి పున్నమిని నీతో ఉంటే కలిసే కళ్ళలోన కురిసే పూలవాన విరిసెను ప్రేమలు హృదయాన కలిసే
కళ్ళలోనా ఎదురుగా చెలికాన్ని చూశాను, ఎంతో పులకించి పోయాను. ఎదురుగా చెలికాన్ని చూశాను, ఎంతో పులకించి పోయాను. ఈ పొందు కలకాలం నీ కోరేను, కలిసే కళ్ళలోనా కురిసే పూలవాన. విరిసెను ప్రేమలు హృదయాన, కలిసే కళ్ళలోన. కౌగిలి పిలిచేను ఎందుకని పెదవులు వణికేను దేనికని, కౌగిలి పిలిచేను ఎందుకని పెదవులు వణికేను దేనికని. మనలోని పరువాలు పెనవేయాలని కలిసే కలిసే కళ్ళలోన కురిసే కురిసే పూలవాన విరిసెను ప్రేమలు హృదయాన థ్యాంక్ యూ. ఓ సజీవ శిల్ప సుందరి నా జీవన రాగ మంజరి ఎవరివో 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 నీవెవరివో ఎవరివో ఎవరివో నా భావనలో నా సాధనలో నా భావనలో నా సాధనలో నాట్యము చేసే రాణివో ఎవరివో నీవెవరివో
దివినే వదలి భువికే తెంచిన తేనెల వెన్నెల సోనమో దివినే వదలి భువికే తెంచిన తేనెల వెన్నెల సోనమో కవితావేశమే కలలై అలలై కురిసిన పూల వానవో ఎవరివో నీవెవరివో ఎవరివో ఎవరివో. నవవసంతమున నందనవనమున నవవసంతమున నందనవనమున కోయిల పాడిన పాటవో నవవసంతమున నందనవనమున కోయిల పాడిన పాటవో వనపు కొలనులో కలకల విరిసిన కలువల కన్నుల కాంతివో ఎవరివో నీవెవరివో ఎవరివో ఎవరివో. కంకణ నిక్మణమా అది వాణి వీణా నినాదమా ఈ పదనూపుర నిస్వనమా అది జలధి తరంగ మృదంగ రావమా రావే మోహన రూపమా రావే నూతన తేజమా రావే ధన్యవాదాలు. ఈ ఆర్కెస్ట్రా నిర్వహించినటువంటి మా సాయి కుమార్ బృందానికి, మా సాయి పవన్ వాళ్ళ బృందం అద్భుతమైన తబలాస్తో ఇంత అద్భుతమైనటువంటి ఆర్కెస్ట్రా ఇన్ని పాటలు ఏకధాటిగా ప్రతి స్వరాన్ని అద్భుతంగా వాయించగలిసేటువంటి ఆంధ్రప్రదేశ్లో ఇటు యావత్ మన రెండు రాష్ట్రాలకి సంబంధించి ఎన్నో కార్యక్రమాల్లో వీరిద్దరు కూడా పసిపిల్లలప్పటి నుంచి కూడా మన ఖమ్మం నగరంలో నాతో పాటుగా వాళ్ళు ఇక్కడికి వచ్చి ఇవాళ ఈ స్థాయిలో మీ అందరి ముందర వారు ఆర్కెస్ట్రా నిర్వహించడం మీ అందరి ఆశీస్సులుగానే నేను భావిస్తూ అటువంటి ఈ కళాకారులందరి సమావేశపరిచినటువంటి మా ఇవాళ ఈ భలే మంచి రోజు సుధాస్ ఎంటర్టైన్మెంట్ మా నిర్వాహకులందరికీ నేను హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞత తెలియజేస్తూ ఇంకా చాలా అద్భుతమైనటువంటి పాటలతో ఇంకా ముందుకెళ్తున్నాం. మీ అందరూ ఉత్సాహంతో, మీ అందరి ఆశీస్సులతో నమస్కారం. గమగస మగస గసనీ నిరమగ దమ
మగ సరే సని గమగని గమ గమ ధన ధని ధని సని రే వేదం అణువణువున నాదం నా పంచ ప్రాణాల నాట్య వినోదం నాలో రేగేనెన్నో హంసానంది రాగాలై వేదం వేదం అణువణువున నాదం సాగర సంగమమే ఒక యోగం నిరిసనిదమగా గదమగరిసని నిరిసనిదమగా మదని సరి సగారి మగద మగ మదని సాని దని మదగ మరిగ సాగర సంగమమే ఒక యోగం చార జలధులే క్షీరములాయే అవధనం ఒక అమృత గీతం జీవితమే చిరనర్తనమాయే పదములు తామే పెదవులు కాగా పదములు తామే పెదవులు కాగా గుండియలే అందియలైలోగా వేదం అణువణువున నాదం మాతృదేవో భవ పితృదేవో భవ ఆచార్యదేవో భవ ఆచార్యదేవో భవ అతిథిదేవో భవ అతిథిదేవో భవ ఎదురాయే గురువైన దైవం ఎదరాయే మంజీరనాదం గురుతాయే కుదురైన నాట్యం గురు దక్షిణైపోయే జీవం నటరాజ పాదాన తలవాల్సన నయనాభిషేకాన తరించన నటరాజపాదాన తలవాల్సన నయనాభిషేకాన ధరించన సుగమము రసమయ సుగమము రసమయ నిగమము భరతము గానా వేదం అణువణువున నాదం నా పంచ ప్రాణాల నాట్య వినోదం నాలో రేగేనెన్నో హంసానంది రాగాలే వేదం జయంతి సుకృతేనో సిద్ధా నా పంచ ప్రాణాల నాట్య వినోదం నాలో రేగేనెన్నో హంసానంది రాగాలే జరామరణజం వేదం నాస్తి జరామరణజం అప్పారావు గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. శ్రీ నాగభట్టన్ రవి గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. ఈ కార్యక్రమానికి మాకు ఎప్పుడు
వెన్నంటి మేము ప్రోగ్రామ్ చేస్తున్నాం కానీ మేము లెక్కలు వేసుకునేది మా శటకోపం మా కుటుంబాన్ని వేసుకుంటూ ఉంటాం. వారు శ్రీమతి సుప్రభాదేవి గారు ప్రతి సంవత్సరం వారి భర్త పేరుతోటి మాకు ఈ ఆర్థిక చేయూతనిచ్చేవారు. ఈ సంవత్సరం వారి కుమారుడు చక్రపాణి స్మృతిగా ఇస్తున్నారు. శ్రీమతి సుప్రభాదేవి గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే శ్రీ ఎస్వి రమణ వారి దంపతులు శ్రీమతి శశికళ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. శ్రీ ఎస్ రవికుమార్ వాణి కళ్యాణి వాళ్ళని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. చాలా 5 నిమిషాల్లో వీళ్ళకి జ్ఞాపికలు అందజేసి చేస్తాం. డాక్టర్ వాసుదేవ్ గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. శ్రీ అజీజ్ గారిని 2 మాటలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. శ్రీ జాన్సాబ్ గారు 2 మాటలు మాట్లాడాల్సింది. భలే మంచి రోజు, ఇది నిజంగా భలే మంచి రోజు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఖమ్మం పట్టణ మరి పరిసర గ్రామాల కళాభిమానులకు అందరికీ నా హృదయపూర్వక స్వాగతం, సుస్వాగతం. ఇది ప్రతి సంవత్సరం మనం ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటాం. కాకపోతే డిసెంబర్ మొదటి ఆదివారం నిర్వహించుకునే వాళ్ళం. కరోనా కారణంగా ఈ కార్యక్రమాన్ని మనం ఈ ఫిబ్రవరి నెలలో పోస్ట్పోన్ చేసి నిర్వహించుకోవడం జరుగుతుంది. ఇది ఘంటసాల మన గమర గాయకుడు ఘంటసాల గారి 98వ జన్మదినాన్ని పురస్కరించుకొని నిర్వహిస్తున్న కార్యక్రమం. మనం జనరల్గా దీన్ని 100వ సంవత్సరం అంటే 100వ జయంతి ఇక్కడే చాలా అద్భుతంగా నిర్వహించాలని చాలా ప్లాన్ చేసాము. దానికి బాలు గారిని కూడా ఆహ్వానిద్దాం అనుకున్నాము. అయితే మరి కాలం ఒక తీరుగా నడవదు. బాలు గారిని మనం విడిచి వెళ్ళిపోయారు. అయినా జయంతి కార్యక్రమాలు ఆగవు. ఘనంగా 100వ జయంతి కూడా నిర్వహించాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా ఇంత అందాల హరివిలుగా నిర్వహిస్తున్న సుధాస్ ఎంటర్టైన్మెంట్ వారికి, ముఖ్యంగా సుధాస్ ఎంటర్టైన్మెంట్ ప్రెసిడెంట్ శ్రీ డాక్టర్ వాసుదేవ్ గారు మరియు మా మిత్రుడు విజయసారథి గారు దీన్ని వెన్నంటి ఇంత రంగుల హరివిల్లుగా తీర్చిదిద్దిన మా విజయసారథి గారికి వందనాలు అర్పిస్తూ మీ అందరి తరపున వారి కృతజ్ఞతలు తెలియజేస్తూ విరమించుకుంటున్నాను. శ్రీ వివి అప్పారావు గారు 2 మాటలు మాట్లాడుతున్నారు. అందరికీ నమస్కారం. నేను లోగా అనేవాడిని, ఘంటసాల గారు మీకు చాలా రుణపడి ఉన్నాడయ్యా అని. కారణం ఏంటంటే నాకు తెలిసి ఈ రకంగా ఘంటసాల ఉత్సవం కాకపోతే కార్యక్రమం అనుకోండి చేసింది ఎక్కడా లేదు. కంటిన్యూస్గా ఎక్కడైతే 1 సంవత్సరం చేయొచ్చు, 2 సంవత్సరాలు చేయొచ్చు, 3 సంవత్సరాలు చేయొచ్చు. ఆ రకంగా ఘంటసాలని ఖమ్మం హృదయంలో పెట్టుకునేట్టుగా చేశారు మనాళ్ళు. సుదర్శను, విజయసారథి, వాసుదేవ్, డాక్టర్ వాసు గారు వీళ్ళంతా. ఈ సంవత్సరం నేను అందాం అనుకున్నాను, బాలసుబ్రహ్మణ్యం గారు లేరు, ఏదో ఒక రకంగా ఆయన్ని కూడా కలిపి పెడితే బాగుంటుంది అని. కానీ నేను చెప్దాం అనుకునే లోపే కార్యక్రమంలో బాలసుబ్రహ్మణ్యం గారిని కలిపారు. ఎవరో చెప్పారు నాకు, బాలసుబ్రహ్మణ్యం గారి పాటలు మొదలు పెడితే విడవకుండా 3.5 సంవత్సరాల పాటు ఆ పాటలు వేయాల్సి వస్తుందట. అన్ని పాటలు పాడాడు ఆయన. అట్లాంటి మహానుభావుడు మన తెలుగువాడైనందుకు, అదేవిధంగా ఘంటసాల మన తెలుగువాడైనందుకు మనమంతా గర్వపడాలి. వారు లేరు అనే పరిస్థితి ఏం లేదు. కారణం ఏంటంటే ఈ సూర్యచంద్రులు ఉన్నంతవరకు వాళ్ళ పాటలు ఉంటే వాళ్ళ పాటలతోటి పాటు వాళ్ళు ఉంటారు. సో ఇట్లా ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన నిర్వాహకులందరికీ, ముఖ్యంగా సుదర్శను, విజయసారథి గారు, వాసుదేవ్ గారు, వీళ్ళందరికీ ఇంకోసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు. పెద్దలని ఇప్పుడు మనం మీ తరఫున
ముందు మరింత పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించడానికి ఇలాంటి సహకారాన్ని ఇంకా ఘనంగా కొనసాగించాల్సిందిగా అభ్యర్థిస్తూ వారికి ఈ సందర్భంగా మనం జ్ఞాపకాలు అందజేసుకుందాం. ఐ రిక్వెస్ట్ డాక్టర్ వాసు గారు ముందుగా వివి అప్పారావు గారికి జ్ఞాపకాలు అందజేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. డాక్టర్ నాగబత్తిన రవి గారికి జ్ఞాపకాలు అందజేయవలసిందిగా డాక్టర్ గారిని కోరుతున్నాం. తదుపరి శ్రీ మహమ్మద్ జాన్ సాహెబ్ గారికి జ్ఞాపకం అందజేయవలసి కోరుతున్నాం. మన సుధాస్ ఎంటర్టైన్మెంట్ పక్షాన నిరంతరంగా మన కార్యక్రమాన్ని ఇంత రసరంజితంగా మీకు అందించడానికి ఆ వెనుక నించినటువంటి పెద్దలు వధాన్యులు మహమ్మద్ అజీజ్ గారు నిజంగా ఆయన కనుక లేకపోతే అసలు ఈ కార్యక్రమం చేయండి. ఫిబ్రవరి 2వ తారీఖు అనుకున్నాము. జాన్ సాబ్ గారు అప్పటికి అడుగుతున్నారు చేద్దామని. నిజంగా ఫిబ్రవరి 2 పుష్యమి పంచమి రోజు త్యాగరాజ ఆరాధోత్సవాలు జరుగుతుంటాయి. అజీజ్ గారితో చెప్పాను, ఎల్లుండి నేను ఖమ్మం వస్తున్నా మాట్లాడదామన్నారు. వెళ్ళాను. మీరు చేసుకోండి, నేను చేసుకుంటాను వెనకాల అంతా అన్నారు. అలాగే 5 నిమిషాలు మొత్తం కార్యక్రమాన్ని తేల్చేశారు ఆయన. నిజంగా ఖమ్మం పట్టణంలో ఉన్న సంగీత అభిమానులు అందరూ కూడా అజీజ్ గారికి జాన్ సాబ్ గారికి కృతజ్ఞతలే ఉంటామండి. ఆ విషయం మాత్రం నేను హృదయంలోంచి చెప్తున్నాను. థ్యాంక్ యూ అజీజ్ గారు. తర్వాత శ్రీమతి సుప్రభాదేవి గారికి అందరూ కూడా బాలసుబ్రహ్మణ్యం గారి ఘంటసాల గారి కార్యక్రమాన్ని మేము నిర్వర్తించుకోవడానికి వీళ్ళ రూపాల్లో మాకు సహాయం చేసి వాళ్ళే చేసుకుంటున్నారండి. ఇంతమంది కనుక లేకపోతే ఈ కార్యక్రమం జరిగేది కాదు. ప్రతి ఒక్క దాత కూడా ఘంటసాల గారి స్ఫురణతో ఈ కార్యక్రమాన్ని చేర్పిస్తున్నారు. అలాగే శ్రీ ఎస్వి రమణ గారు ఇంద్రనోవిక స్టూడియో అధినేత, వారు మాకు ఆర్థిక సహాయం అందించడమే కాకుండా మళ్ళా ఈ కార్యక్రమం సంబంధించిన ఆడియో వీడియో రికార్డింగ్ అంతటికి కూడా వారే సహకరించారు. మీకు వెనకాల వచ్చే వాయిస్ల రికార్డింగ్ అంతా కూడా వారి స్టూడియోలోనే జరిగింది. ఇంద్రనోవిక అలాగే వాళ్ళ అమ్మాయి పెళ్ళైనప్పటి నుంచి నాతో మాట్లాడాలని చెప్పి నేను మాట్లాడకుండా మెసేజ్ పంపించాను మా రవికి. కోపం వచ్చి ఆయన కూడా వెంటనే రెస్పాండ్ అయ్యి వాళ్ళ ఆడ పర్మిషన్ తీసుకుని మరీ వెంటనే మాకు ఈ కార్యక్రమం ఇక మా మేడ్ ఫర్ ఈచ్ అదర్ అంటారే, మననే 30 సంవత్సరాల వివాహ వార్షికోత్సవం జరుపుకున్నారు. చెటకోపం, సుదర్శన్, విన్నీల వీరికి ఒకడు మెమ్మంటో ఒకరికి ఇచ్చుకో. నూతన వధువులను ఆశీర్వదించి భలే మంచి రోజు వారికి అందజేస్తున్న జ్ఞాపిక. ఇంత కార్యక్రమం చేస్తూ ఒక్క వ్యక్తిని మాత్రం మర్చిపోకూడదండి. ఈ మా సలీం ఇట్రా మొత్తం ఈ వీడియో వర్క్
వెనకాల సంబంధించినవి ఎప్పటికప్పుడు ఈ పాటల్ని ప్లే చేయడం, బాలసుబ్రహ్మణ్యం గారిది మీరు చూసిన 5 నిమిషాల నివాళిని మేము కనీసం 5 రోజుల పాటు పనిచేసామంటే మీరు నమ్మరు. ఎక్కడెక్కడి నుంచో మొత్తం ఫ్రేమ్స్ తీసుకొచ్చి ఫొటోస్ తీసుకుని మొత్తం పాడతా తీగలో ఉన్న అచ్చిబాబు రాంప్రసాద్ నా స్నేహితులు అవడంతో చాలా రేర్గా దొరికే బాలు గారి ఫోటోలు అన్నింటినీ తీసుకొచ్చి మేము ఇక్కడ చేస్తే వాటన్నిటినీ ఒక పొందికగా కూర్చి చేశాడు. మా సలీంకి, ఇతను కూడా కొత్తగా సలీం డిజిటల్ స్టూడియో పెడుతున్నాడు, అతనికి కూడా చిన్న మెమోంటని మా తరఫున అందిస్తున్నాం. థ్యాంక్ యూ. ఇంకా ఆర్కెస్ట్రా వారు వస్తే ప్రారంభిద్దాం. ఆర్కెస్ట్రా అన్నిటికంటే అన్నిటికంటే ముఖ్యంగా దీనికి వెనకాల చోదక శక్తి. మేమందరం సున్నాలం. ఈ సున్నా ముందు ఒకటి కనుక అంకె చేరిందంటే సున్నాలు అన్నిటికీ విల్లు వస్తుంది. ఆ ఒకటి అంక మా డాక్టర్ వాసుదేవ్ గారు. డాక్టర్ వాసుదేవ్ గారు, శ్రీమతి అరుంధతి గారు, మేడం మీరు కూడా ఒకసారి వేదిక మీద రావాలి. ఎందుకంటే మా విలువ ఆయన ఆద్యుండు ఒక్కడున్న అందరూ పూజ్యులే, లెక్క పక్కన సున్నలు ఎక్కినట్లు. ఆద్యుండు లేక అందరూ అపూజ్యులే, లెక్క లేక సున్నలు మిగిలినట్లు అని. అలాగే డాక్టర్ గారు ఉండబట్టి మా భలే మంచి రోజుకు ఒక వాల్యూ అన్నీ వచ్చాయి. వారిని కూడా చిరు సత్కారం అందించుకోవాల్సిన బాధ్యత మాకుంది. శ్రీ అలాగే ఇందులో కూడా ఒక చిన్న లోపం ఉందండి. ఎందుకంటే మేము చాలా తక్కువ టైంలో అనుకోవడం ప్రొఫెషనల్ యాంకర్ ఎవరు మాకు దొరకలేదు. అందుచేత ఎప్పుడు అలవాటు లేని పనులు కూడా ఈ సంవత్సరం చేయాల్సి వచ్చింది. మీరందరూ దాన్ని భరాయించి నా వ్యాఖ్యానాన్ని భరాయించారు, అందుకు కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. శ్రీమతి అరుంధతి గారిని, డాక్టర్ వాసుదేవ్ గారికి చిరు సత్కారం అందించవలసిందిగా కోరుతున్నాను. ఈ ఆదర్శ దంపతులకి నవ దంపతులు జ్ఞాపికను అందిస్తున్నారు. థ్యాంక్ యూ. ఈ తిరిగి అలాగే ఈసారి కార్యక్రమానికి నిజంగా రథసారథి విజయసారథి గారికి ఈ సందర్భంగా మనం జ్ఞాపకం అందజేసుకోబోతున్నాం. దయచేసి మీరందరూ కాస్త మీ చేతులకి గట్టిగా పని చెప్పాలి. ఎందుకంటే ఇలాంటి కార్యక్రమం మరీ కొద్ది రోజుల్లో మళ్ళీ ఉంది, డిసెంబర్లో. అది అంత ఈజీ కాదు. ఐ రిక్వెస్ట్ అధ్యక్షుల వారు డాక్టర్ వాసుదేవ్ గారిని, విజయసారథి గారికి పుష్ప గుచ్చాలు అలాగే జ్ఞాపకాన్ని కూడా అందజేయవలసి కోరుతున్నాను. నెక్స్ట్ జనరేషన్ రెడీ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. 100 సార్లు 100 నెలల తర్వాత ఆయన కలిసిన కూడా ఆయన గుర్తుపెట్టుకు పిలుస్తాడు. ఆయనకు వచ్చిన సన్మానానికి వచ్చిన ఏ శాలువాని వదిలిపెట్టాడు. ఆయన ప్రతి శాలువాని తీసుకుంటాడు. సన్మానానికి ఎవరైనా శాలువా ఇస్తే, నాకు శాలువా ఇచ్చారు మళ్ళీ నాకు తిరిగి ఇవ్వలేదు, మరి వదిలేశారు అని చెప్పి డ్రైవర్తో చెప్పి ఆ శాలువాలన్నీ తీసుకునేవాడు. ఆ శాలువాలన్నింటినీ తీసుకుని రాత్రి 1 గంటకి తన కారులో పెట్టుకుని మద్రాసు వీధుల్లో తిరుగుతూ ఎక్కడెక్కడ ఫుట్పాత్ మీద కనీసం ఒంటి మీద ఆచ్ఛాదన లేకుండా నిద్రపోతున్నారు వాళ్ళందరికీ ఆ శాలువాలు కప్పేవాడు బాలు గారు. అదండి బాలసుబ్రహ్మణ్యం గారు. ఎంత ఆత్మీయంగా ఉండేవారంటే నిజంగా లాక్డౌన్ పీరియడ్లో కూడా 2 రోజులకోసారి సారథి గారు ఆ పాట పంపించండి, ఈ పాట పంపించండి అని అడగటం, మళ్ళీ దానికి ఆయన స్పందన తెలియజేయటం. రియల్లీ నిజంగా ఆయన పోయిన 1 నెల రోజులైతే ఇంట్లో మనిషి పోయినా అంత బాధపడలేదేమో కానీ అంత గొప్ప వ్యక్తిని. ఎందుకంటే ఆయనతో ఉన్న పర్సనల్ అటాచ్మెంట్తో నేను చెప్తున్నాను. ఒక గొప్ప మనిషే కాదు ఆయన, ఒక గొప్ప గాయకుడే కాదు, ఒక దార్శనికుడు, ఒక మనిషి.
ఒక సంస్కృతంలో ఒక మాట ఉంది, కేయూరాది విభూషితం అని ఆకాశవాణిలో ఇదివరకు సంస్కృత పరిచయం ఇచ్చినప్పుడు. దాని అర్థం ఏమిటి అంటే, ఒక మనిషికి చేతికి ఎంత అందమైన బ్రాస్లెట్లు పెట్టుకున్నాడు అందం ఇవ్వదు, మెడలో ఎన్ని హారాలు వేసుకున్నాడో అందం ఇవ్వదు, లేదంటే ఎంత ఖరీదైన దుస్తులు వేసుకున్నాడు అన్న దాని గురించి కూడా అతనికి గౌరవం రాదు. ఆయనకున్న వాక్కును బట్టి అతను మాట్లాడే మాటే అతనికి విలువను తెచ్చిపెడుతుంది అని చెప్పి దానికి అర్థం. అటువంటి సుమధుర భాషను కలిగిన వాడు బాలు గారు. ఓకే అండి. కొండగాలి తిరిగింది కొండగాలి తిరిగింది, గుండె ఊసులాడింది, గోదావరి వరదలగా కోరిక చెలరేగింది. ఆ ఆ, పుట్ట మీద పాల పిట్ట పొంగిపోయి కొలికింది, పుట్ట మీద పాల పిట్ట పొంగిపోయి కొలికింది, గట్టు మీద కన్నెలేడి గంతులేసి ఆడింది. పట్టపగలు సిరివెన్నెల భరతనాట్యమాడింది, పట్టపగలు సిరివెన్నెల భరతనాట్యమాడింది, పట్టరాని లేతవలపు పరవశించి పాడింది. కొండగాలి తిరిగింది, గుండె ఊసులాడింది, గోదావరి వరదలాగా కోరిక చెలరేగింది. మొగలి పూల వాసనతో జగతి మురిసిపోయింది, మొగలి పూల వాసనతో జగతి మురిసిపోయింది, నాగమల్లి పూలతో నల్లని జడ నవ్వింది. పడుచుదనం అందానికి తాంబూలమిచ్చింది, పడుచుదనం అందానికి తాంబూలమిచ్చింది, ప్రాప్తమున్న తీరానికి పడవ సాగిపోయింది. కొండగాలి తిరిగింది, గుండె ఊసులాడింది, గోదావరి వరదలగా కోరిక చెలరేగింది. ఆ చిగురాకులలో చిలకమ్మ, చిన్న మాట వినరావమ్మా,
పూచిన మల్లెల మురిపాలు నీ చిరునవ్వుకు సరి కావమ్మా. ఓ చిగురాకులలో చిలకమ్మా. ఎవరన్నారు ఈ మాట వింటున్నాను నీ నోట తెలిసి పలికిన విలువేనా ఆ మరుమల్లెలలో మావయ్యా వలచే కోమలి వయ్యారాలకు కలసే మనసుల తీయదనాలకు కలవా విలువలు సెలవీయా. ఓ చిగురాకులలో చిలకమ్మా. పై మెరుగులకి భ్రమపడకయ్యా మనసే మాయని సొగసయ్యా గుణమే తరగని ధనమయ్యా మరుమల్లెలలో మావయ్యా మంచి మాట సెలవీవయ్యా ఓ చిగురాకులలో చిలకమ్మా. చిన్న మాట వినరావమ్మా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ నేనొక ప్రేమ పిపాసిని నీ ఒక ఆశ్రమవాసివి నా దాహం తీరనిది నీ హృదయం కదలనిది నేనొక ప్రేమ పిపాసిని నీ ఒక ఆశ్రమవాసివి నా దాహం తీరనిది నీ హృదయం కదలనిది నేనొక ప్రేమ పిపాసిని తలుపు మూసిన తలవాకిటనే పగలు రేగి నిలుచున్నా పిలిచి పిలిచి బదులే రాక అలసి తిరిగి వెళుతున్నా తలుపు మూసిన తలవాకిటనే పగలు రేగి నిలుచున్నా పిలిచి పిలిచి బదులే రాక అలసి తిరిగి వెళుతున్నా నా దాహం తీరనిది నీ హృదయం కదలనిది నేనొక ప్రేమ పిపాసిని పూటని పూజ కోసమని పువ్వులు తెచ్చాను ప్రేమ భిక్షను పెట్టగలవని దోసిలి ఒక్కాను నీ అడుగులకు మడుగులొత్తగా ఎడదను పరిచాను నీవు రాకనే అడుగు పడకనే నలిగిపోయాను
నేనొక ప్రేమ పిపాసిని. పగటికి రేయి, రేయికి పగలు పలికే వీడ్కోలు. సెగరేగిన గుండెకు చెబుతున్నా నీ చెవిన పడితే చాలు. నీ జ్ఞాపకాల నీడలలో నన్నెప్పుడో చూస్తావు. నన్ను వలచావని తెలిపేలోగా నివురైపోతాను. నేనొక ప్రేమ పిపాసిని, నీ ఒక ఆశవాసివి. నా దాహం తీరనిది, నీ హృదయం కదలనిది. నేనొక ప్రేమ పిపాసిని. ఒకసారి కళలోకి రావయ్య పాటని అద్భుతంగా అసలు ఘంటసాల గారు, సుశీల్ గారు పాడటం కాదు కానీ ఆ పాటకి ఎన్టీ రామారావు గారికి కృష్ణుడి వేషం వేసి దానికి ఒక పౌరాణిక విలువని ఇచ్చారు. అందులో మధ్యలో వచ్చే ఫ్లూట్ బిట్ ఎన్నిసార్లు విన్నా కూడా ఆ కోదరపాడి గారికి తప్పిస్తే ఇంకోళ్ళు ఎవరి వల్ల కాదండి అది అంత. అలాగే సాహిత్యంలో కూడా వలపుల మధుకీల రగిలించవి, ఆ మధుకీల అన్న మాటని ఎంత గొప్పగా వాడంటే నారాయణ రెడ్డి గారు, వలపుల మధుకీలే అదును తేరిన వలపు పండించర. ఇటువంటి మాటల్ని ఎంత చక్కటి తెలుగు అమలిన శృంగారంతో రాశారు. ఆ పాట వినండి. పిరుదులు దాటి జడను చూస్తే చలాకి ముద్దు చకచకలాడే. పిరుదులు దాటే జడను చూస్తే చలాకి ముద్దు. కలకాలం తలదాచుకొమ్మనే ఎడదను చూస్తే ఏదో ముద్దు. అడగక ఇచ్చిన మనసే ముద్దు ముద్దు. ఇక్కడ పిరుదులనే మాట రచయిత వాడితే ఘంటసాల గారి గొంతులు అది మనకు వినపడలే, అది ఏదో భక్తి గీతంలో వినపడింది. అది ఆయన మాటలో ఉన్నటువంటి గొప్పతనం. అందుకని అద్భుతమైనటువంటి ఆయన గాత్రం మధురం, ఆయన తేనె మధురం, అధరం మధురం, హృదయం మధురం అని కృష్ణుడికి ఎలాగైతే చెబుతామో అటువంటి మహానుభావులు వీళ్ళందరూ. ఖమ్మం ఒక్కటే అదృష్టం చేసుకుంది, ఇన్నేళ్లుగా నిరంతరము తలుచుకొని ఘంటసాల గారిని నిర్విరామంగా కూడా ఆరాధిస్తున్నటువంటి ఖమ్మానికి శిరస్సు వంచి పాదాభివందనాలు చేయాలి. కలలోకి రావయ్యా, ఒకసారి కలలోకి రావయ్యా, నా ఊవిళ్ళు కవ్వించి పోవయ్యా, ఓగొల్ల గోపయ్యా. ఒకసారి రాగానే మౌనులే, నీ హృదయాన శయనించి ఉంటానులే, ఏలుకుంటానులే. ఒకసారి రాగానే మౌనులే, పగడాల నా మోవి చిగురించెరా, మోము చెమరించెరా, మేను పులకించెరా, సొగసు వేణువు చేసి పలికించరా, సొగసు వేణువు చేసి పలికించరా. కెమ్మోవిపైతేనే ఒలికించనా, కెమ్మోవిపైతేనే
ఒలికించనా తనివి కలిగించనా మనసు కదిగించనా కేరింతలాడించి సోలించనా కేరింతలాడించి సోలించనా ఒకసారి కలలోకి రావయ్యా ఒంపు సొంపుల మెరుపు మెరిపించవే ఒగలు కురిపించవే మేను మరపించవే మరపులో మధుకీల రగిలించవే మరపులో మధుకీల రగిలించవే చిలిపి చూపుల సిగ్గు కలిగిందిరా చిలిపి చూపుల సిగ్గు కలిగిందిరా మొగ తొడిగిందిరా మురిసి విరిసిందిరా పదును తేలిన వలపు పండించరా పదును తేలిన వలపు పండించరా ఒకసారి కలలోకి రావయ్యా నా ఊవిళ్ళు కవ్వించి పోవయ్యా ఓగల్లగోపయ్యా ఒకసారి రాగానే మౌనులే ఆ, దానికి మీ అందరూ కూడా ఒకసారి కరతాళ ధ్వనులతో ఈ పాట శారద గారు చెప్పినట్టు వాయించడం చాలా కష్టమైనటువంటి పాట. డయాస్ మీద అంత ఫ్లూయెంట్గా వాయించాలంటే చాలా సాధన ఉండాలి. ఆయన నిరంతరం బాలుగారితో సాధన చేశాడు కనుక ఆయన అలా చేస్తున్నాడు.